ఒక రకంగా చెప్పాలంటే పార్టీల నాయకులు ఆంధ్రప్రదేశ్‌లో రిజల్ట్స్ కంటే కూడా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కోసం బాగా వెయిట్ చేశారు. ఎందుకంటే మనం మన ఛానెల్‌లో ఆల్రెడీ వీడియో చేసాం. 2019లో ఎగ్జిట్ పోల్స్ ముఖ్యంగా నేషనల్ మీడియా చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ 95% కరెక్ట్ అయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. సో, అట్లాగే ఈసారి కూడా ఎవరెవరు ఏం చెప్తారు, ముఖ్యంగా నేషనల్ మీడియా ఏం చెప్పబోతోంది అని చాలామంది తీవ్రంగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. సో, ఇప్పుడు అంత ఎగ్జాక్ట్ ఫిగర్స్ వచ్చాయా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కొంతమంది కంప్లీట్ ల్యాండ్ స్లైడ్ వచ్చాయి టీడీపీ పార్టీకి అని చెప్తుంటే, కొంతమంది లేదు టైమ్స్ నౌ, సీ వాటర్ లాంటివి వైసీపీకి పాజిటివ్‌గా వచ్చాయి కదా! అంటున్నారు కొంతమంది. సో, మొత్తం మీద వీటికి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందన ఏంటి? జగన్మోహన్ రెడ్డి స్పందన ఏంటి? వీళ్ళు తమ యొక్క సన్నిహితుల వద్ద నుండి, తమ సపోర్టివ్ మీడియా వద్ద నుండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆబ్వియస్‌లీ ఆరా మస్తాన్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నారని, అంటే ఆయనకి వైసీపీకి ఏదో సంబంధాలు ఉన్నాయనేటువంటి ఫోటోలు, వీడియోలు బయటకొస్తున్నాయి కానీ, బట్ స్టిల్ అలా అలా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ గూడా, ఆ వ్యక్తి చేసేటువంటి సర్వే అనండి, ఎగ్జిట్ పోల్ అనండి, దానికి సంబంధించిన కసరత్తు ఏదైతే ఉంటుందో, దాని మీద జగన్మోహన్ రెడ్డికి పూర్తి విశ్వాసం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మనవాడైనా, పరాయి వాడైనా కంపల్సరీ నిజానిజాలు బయట పెడతాడు అనే నమ్మకంతో జగన్ ఉన్నారు. పైగా జగన్ మొదటి నుంచి కూడా మహిళా ఓటర్లందరూ ఆంధ్రప్రదేశ్‌లో తన వైపే ఉన్నారు. తనకే ఓటు వేయబోతున్నారని చాలా గట్టిగా నమ్మారు. అదే ఆరామస్తాను గూడా ఆ లాజిక్కే జెప్తున్నారు. సో, దానికి జగన్ బాగా కన్విన్స్ అయినట్టుగా తెలుస్తుంది. అందులో ఇంకో పక్క టైమ్స్ నౌ లాంటి ప్రఖ్యాతమైనటువంటి సంస్థ ఆయనకి సపోర్ట్‌గా ఆయన ఖచ్చితంగా గెలుస్తారని చెప్పడం. మిగతా వాళ్ళు గూడా మీకు రేస్ అనండి, ఇట్లాంటి వాళ్ళందరూ గూడా ఖచ్చితంగా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పడం. టీవీ9 గూడా 13 వరకు ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ వైపే పడబోతున్నాయని చెప్పడం. ఇదంతా కూడా జగన్ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్‌గా తీసుకుంటున్నారు అనేసి మనకి స ఆయన స్పందన పరంగా తెలుస్తుంది. తన సన్నిహితుల వద్ద. ఆయన పాజిటివ్‌గానే తీసుకుంటారు. పాజిటివ్‌గానే ఉన్నారు. 150 పైగానే అన్నారు. ఇప్పటికి అదే స్టాండ్‌లో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏది 2 రోజుల్లో పోలింగ్ ఉందా అనగా. ఇంకో పక్క చంద్రబాబు నాయుడు ఫుల్ ఊపు మీద ఆయన ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆయన రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చేసారు. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ రాగానే ఆయన వెంటనే బయలుదేరిపోయి హైదరాబాద్ గన్నవరం వచ్చేసారు. ఆంధ్రప్రదేశ్‌కి ఫుల్ భారీ స్వాగత ఘన సత్కారం లభించింది ఆయనకి ఆయన శ్రేణుల నుంచి. సో, ఆయన కూడా ఫుల్ కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తున్నారు. మీకు ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ అనండి, ఆహ్, న్యూస్ 18 అనండి, ఇండియా టీవీ అనండి, ఇవన్నీ గూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏపీకి సీఎం అవ్వబోతున్నారు. గట్టి విక్టరీ ఉండబోతోంది అనేసి ఇండియా టుడే అయితే ఏకంగా 53% ఓటు బ్యాంక్ రాబోతోంది చంద్రబాబుకి, అంటే అలయన్స్‌కి అనేసారు. అంటే 53% అనేది చిన్న నంబర్ కాదండి. 51, 50.5కే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు కొట్టగలిగారు. అంటే ఈ 47 నుంచి 53, 55 వరకు చిన్న 1%, 0.5% కూడా మీకు 20 సీట్ల వరకు తేడా ఇచ్చేస్తది. సో, ఆ రకంగా చంద్రబాబు నాయుడుకి గనక నిజంగా 53% పడితే, నిజంగా అదసలు మొన్న వచ్చినటువంటి చారిత్రాత్మకమైన విజయం జగన్మోహన్ రెడ్డి. దాన్ని మించినటువంటి విజయం ఖచ్చితంగా వస్తుంది. అయితే ఇది ఇండియా టుడే చెప్తున్న లెక్క. మిగతా వాళ్ళు గూడా అంత ఇదిగా ఏం చెప్పల. మిగతా వాళ్ళు 130 అది ఇది అన్నారు. 120 మాక్సిమం చెప్పారు. ఈరోజు ఇండియా టుడేకి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ లెక్క రాబోతుంది. సో, వైసీపీ వినిపిస్తున్నటువంటి ఇంకొక వెర్షన్ ఏంటంటే, నేషనల్ మీడియా వాళ్ళు నార్త్ ఇండియాలో తగ్గుతున్నాయి గాబట్టి మోడీకి సీట్లు, సౌత్ ఇండియాలో ఖచ్చితంగా అన్నీ కలుపుకుంటే మొత్తం మీద 400 వస్తాయని చూపించుకోవాలనుకున్నారు. అందుకే వాళ్ళు కేరళలో ఎక్కువగా ఉందని, ఏపీలో ఎక్కువొస్తున్నాయని, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులో గూడా ఎక్కువొస్తున్నాయని చెప్పుకున్నారు వాళ్ళు. అంతే తప్ప ఈ ఎగ్జిట్ పోల్స్ మనం నమ్మాల్సిన లేదు అనేసి వైసీపీ వాళ్ళు ఇంకో వెర్షన్ వినిపిస్తున్నారు. టీడీపీ వాళ్ళు మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. సో, మీకేమనిపించింది ఎగ్జిట్ పోల్స్ విన్న తర్వాత? మీరు ఒకే ఒక కామెంట్ చేయండి. టీడీపీ విల్ విన్ లేదా వైసీపీ విల్ విన్ అని ఒక్క కామెంట్‌తో ఎగ్జిట్ పోల్సా మీరు నమ్ముతున్న పార్టీ అనేది తేలిపోవాలి. మిగతా డిస్కషన్ తర్వాత. ముందు ఆ కామెంట్ ఏసి.